హాయ్ అండి, వెల్కమ్ టు మోనికా వ్లాగ్స్. ఈరోజు మనం యమ్మీగా టమాటో ఆలుగడ్డ కర్రీ చేసుకుందామండి. సో దీనికోసం ముందుగా కావాల్సినవి నేను చూపిస్తున్నాను ఇక్కడ. సో ముందు నేను ఇక్కడ ఒక హాఫ్ కేజీ వరకు అలా ఆలుగడ్డలు తీసుకున్నాను. ఓకేనా అండి. వీటిని మంచిగా ఫ్రెష్గా కడిగేసి పక్కకు పెట్టుకున్నా. అలాగే ఇందులోకి టమాటాలు తీసుకున్నాను, 3 పెద్దవి అలా. కొంచెం ఉల్లిగడ్డ, ఒక పెద్దది ఉల్లిగడ్డ, అలాగే ఒక 3 పచ్చిమిర్చి, కరివేపాకు, కొత్తిమీర. ఓకే. సో దీనికోసం ముందుగా కడాయి పెట్టేసి అందులోకి 2 to 3 టేబుల్ స్పూన్స్ అలా ఆయిల్ యాడ్ చేసేద్దాము. ఓకే. సో ఇలా ఆయిల్ కాస్త వేడయ్యింది అన్నాక ఇందులోకి మనం స్పైసెస్ని యాడ్ చేసేద్దాం. ఓకే. సో కాస్త ఆయిల్ వేడయ్యింది. సో ఇందులోకి నేను 1 స్పూన్ ఆవాలు, అలాగే ఒక 1 స్పూన్ జీలకర్ర వేస్తున్నాను. ఓకే. ఇవి కాస్త చిటపట్లాడాక చూడండి, 1 స్పూన్ జీలకర్ర, ఆ తర్వాతకి కొంచెం ఇంగువ వేసి ఒకసారి కలుపుతున్నాను. ఓకే. ఇది కాస్త అయ్యాక ఇందులోకి కాస్త ఎండుమిర్చి 2, అలాగే ఉల్లిపాయలు, ఓకే, అండ్ పచ్చిమిర్చి కొంచెం, ఇవి ఒకసారి అలా కలిపేసి సార్ట్ చేసేసి ఆ తర్వాత పచ్చిమిర్చి, అలాగే కాస్త కరివేపాకు, కొంచెం కొత్తిమీర కూడా వేస్తున్నాను. వేసి ఒకసారి అలా కలిపేసేయండి. ఓకే. సో ఇలా కాస్త కలుపుతూ ఉన్నాక ఎప్పుడు మనము ఆలు కాస్త ఇట్లా ఏమంటారు ఉడకబెట్టి కాకుండా ఇలా ఒకసారి చేయండి, బాగుంటుంది. ఆనియన్స్ కాస్త గోలాక ఇందులోకి నేను ఒక 1 స్పూన్ అలా జింజర్ గార్లిక్ పేస్ట్ వేసా. ఆ తర్వాతకి పసుపు వేసి ఒకసారి కలపండి, సిమ్లో పెట్టేసేయండి ఇప్పుడు. ఓకే. సో ఇలా ఒకసారి కలిపాక ఇందులోకి మనం ముందుగా ఆల్రెడీ కట్ చేసి పెట్టుకున్న ఆలు ఉంది కదా, ఆలు పీసెస్, వాటిని ఇందులోకి వేసేద్దాం. ఓకే. వేసి ఒకసారి మంచిగా కలిపేసేయండి. వీటిని నేను ఉడకబెట్టలేదు, డైరెక్ట్ ఫ్రెష్ ఆలువే, రా ఆలువే తీసుకున్నాను. ఓకే, పచ్చివే. సో మంచిగా కడిగేసి ఇలా కట్ చేసి పెట్టుకున్నాను. ఓకేనా అండి. సో ఇలా ఈ ఆలు కొంచెం సేపు ఒక 5 మినిట్స్ అలా సిమ్లో ఉడకనివ్వండి. ఓకే. మంచిగా సిమ్లో ఉడకబెట్టేసేయండి. మధ్య మధ్యలో అలా కలుపుతూ ఉండండి. ఓకే. కింద అడగంటకుండా ఉంటుంది. సో ఇలా మధ్య మధ్యలో కలుపుతూ ఉండండి. ఇలా అయ్యాక ఒక్కసారి చూడండి, మీరు ఆలు ఒక పీస్ తీసుకొని ఇలా కట్ చేస్తే కట్ అవుతుంది, అలా వెంటనే కట్ అవుతుంది అని అంటే ఆలు కొంచెం మంచిగా ఉడికినట్టు. ఓకే. సో హాఫ్ అలా ఉడికిపోయింది. ఇప్పుడు ఈ స్టేజ్లో మనం కట్ చేసుకున్న టమాటోలు వేసేసుకుందాం. ఓకే. ఇలా వేసుకొని మంచిగా కలిపేసేయండి, ఒకసారి మిక్స్ చేసేసి. చూసినా కదా, ఎప్పట్లా కాకుండా ఒకసారి ఇలా చేసేయండి. చపాతీలోకి, రైస్లోకి, దోశలోకి చాలా బాగుంటుందండి. ఓకే. సో నా వీడియో మాత్రం నచ్చితే తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. ఓకేనా అండి. సో ఇలా ఒకసారి మనము కలిపాక దీన్ని మనం సిమ్లోనే పెట్టేసుకొని లేదా మీడియం ఫ్లేమ్లో అలా పెట్టుకొని మూత పెట్టేసి కాస్త ఉడకనిద్దాం. ఓకే. ఒక 5 మినిట్స్ అలా ఫస్ట్ ఒకసారి ఉడకనిద్దాము. ఓకే. సో చూస్తున్నారు కదా, కొంచెం ఉడికింది. సో ఇలా కాస్త ఉడుకుతున్నప్పుడు ఇందులోకి మనం ఉప్పు, కారం అవన్నీ వేద్దాం. ఓకే. సో ఇలా కాస్త అయ్యాక ఇందులోకి నేను ఆల్రెడీ పచ్చిమిర్చి వేసాను కాబట్టి దానికి సరిపోను కాస్త కారం లేదా మీకు సరిపోయే టేస్ట్ కారం యాడ్ చేసుకొని నేను ఇక్కడ ఒక 1/2 స్పూన్ అలా వేసాను. అలాగే 1/2 స్పూన్ సాల్ట్, అలాగే ఒక 1 స్పూన్ ధనియాల పొడి వేస్తున్నాను. ఓకే. ఇవి వేసాక ఒక్కసారి అలా సిమ్లోనే పెట్టేసి కలిపేసేయండి మంచిగా. ఓకే. బాగా ఇలా ఫాస్ట్గా అన్నట్లు కలపకండి, లేకపోతే ఆలు ఏమవుతుందంటే బాగా ఇట్లా మ్యాష్ లాగా అయిపోతుంది. ఓకే. సో ఇలా నెమ్మదిగా కలపండి, సిమ్లోనే ఉంచి ఉడకనివ్వండి దీన్ని. ఇప్పుడు ఇంకొక 5-10 నిమిషాలు అలా ఉడకనివ్వండి. ఓకే. చాలా ఈజీ రెసిపీ అండి, సింపుల్గా. ఓకే. సో ఇలా మూత పెట్టేసేసి ఒక 5 మినిట్స్ అలా ఉడకనివ్వండి. సో వన్స్ ఇప్పుడు చూస్తున్నారుగా, ఒక 5 మినిట్స్ అయిపోయాక చూస్తున్నారు కంటే సైడ్కి కాస్త ఆయిల్ స్టార్ట్ అవుతుంది, పేరుకోవడం అలా స్టార్ట్ అవుతుంది కదా. సో ఇది ఆల్మోస్ట్ మన కర్రీ డన్. ఒకసారి టేస్ట్ చూడండి మీరు, ఈ టైంలో ఏమైనా ఉప్పు కారము కొంచెం ఏమైనా పడుతుంది అనుకుంటే యాడ్ చేసేసుకోండి. ఓకే. లేదు అంటే కొద్దిసేపు అలా ఇంకొంచెంసేపు అలా ఉడకబెట్టండి. నాకు ఇక్కడైతే కొంచెం సాల్ట్ పడుతుంది అనిపించి నేను వేసాను. వేసి అలా కాసేపు కలిపేసాను, ఒక్కసారి అలా కలిపాను. ఓకేనా. సో ఇలా కాస్త కలిపాక ఇంకొక 2 మినిట్స్ అలా ఉడకబెట్టాను అంతే. చూడండి, ఒక 2 మినిట్స్ అలా ఉడికాక ఇందులోకి మీరు ఓపెన్ చేస్తే ఇప్పుడు మంచిగా సైడ్స్కి అంతా ఆయిల్ పేరుకుంది. అంతే అండి, కర్రీ అయిపోయింది. సో దీన్ని కొత్తిమీరతోటి అలా కలిపేసి గార్నిష్ చేసుకొని స్టవ్ ఆఫ్ చేసేయండి అంతే. వేడిగా ఆలు టమాటో కర్రీ రెడీ అయిపోయింది. దీని రైస్, రోటీ మంచిగా దేంట్లో కన్నా పుల్కాలోకైనా తినొచ్చు మంచిగా, చాలా బాగుంటుంది. ఓకే. ఒకసారి ట్రై చేయండి. మీట్ యు ఇన్ ద నెక్స్ట్ వీడియో.